నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినాం కదా, నీ నామంలో సూచక్రియలు చేసినాం కదా, నీ నామంలో గొప్ప కార్యాలు చేసినాం కదా, కుంటలను నడిపించినాం కదా, రోగులను బాగు చేసినాం కదా అంటే, అక్రమము చేయువారులారా మీ కొరకు అపవాదికి నియమించిన ఆ చీకట్లోకి వెళ్ళండి అంటాడట. అంటే ఈ బోధనలు ఎట్లున్నాయి? 50 మంది వస్తే సంగమా, 2000 మంది, 10,000 మంది, ఎన్ని లక్షల మంది, అదా సేవ. 120 మందిని దేవుడు అభిషేకించుకుంటే 1000 మంది చేర్చబడ్డారు, వేల మంది రక్షణలోకి వచ్చారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు. ఎక్కడున్నాయి పాపక్షమాపణ సంబంధించిన బోధలు? ఎవరు చేస్తున్నారు? వాళ్ళు సంపుతాండ్రు అంటారు. వాళ్ళకి అర్థమైనట్టు మనం చెప్తున్నామా? చర్చిలోకి వస్తే అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఇతరులది ఏది ఆశించొద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇంట్లో వృద్ధులను సన్మానించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, వ్యభిచారం చేయొద్దు, చెడ్డ చూపులు చూడొద్దు, చెడ్డ ఆలోచనలు చేయొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, తాగొద్దు, చెడు తిరుగుళ్ళు తిరగొద్దు, పొగ తాగొద్దు, ధూమపానం చేయొద్దు అని అంటే ఇప్పుడు వాళ్ళు చంపుతారంటారు. భారత రాజ్యాంగంలో కూడా గయ్యే ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్, పీనల్ అని భారతదేశ చట్టాన్ని ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని నిర్మాణం చేసి దాంట్లో ఉన్న చట్టానికి ఈ రోజున క్రైస్తవులందరూ మేము వాటిని పాటిస్తాము, వాటికి లోబడి జీవిస్తామంటే కొందరు చంపుతామంటాను. అసలు వాళ్ళకి అర్థమవుతాడు చెప్తా కదా. ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు అర్థమయ్యేటట్టు వాళ్ళకి కనుక చెప్తే ఎవరిని చంపరు. వాళ్ళకున్న ఆచారాలను కొన్ని తీసేస్తున్నామనే పగ వాళ్ళకు, కొన్ని పద్ధతులను కాదంటాననే ఆలోచన, దాన్ని అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి కనుక చెప్తే ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎవరు చంపరు. ఎందుకంటే నీ తరఫున నువ్వు సేవిస్తున్న దేవుడు, దానియేలు అంటున్నాడు, నిత్యము సేవిస్తున్న దేవుడు, నన్ను రక్షింపకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం నువ్వు స్థాపించిన ఆ బొమ్మకు మేము మొక్కమంటున్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. దేవునికి స్తోత్రం. దానియేలు అంటున్నాడు ఆ రాజు, దానియేలు నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడిని రక్షించనా? ఎంత గొప్ప మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన దేవుడు అసమర్థుడనా? ఈరోజు పిరికి వాళ్ళుగా బ్రతకడానికి కారణం ఏంటి అంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు జరగలేదు, అగ్ని చేత నీ పాపాలు పరిహరించబడలేదు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళందరూ కూడా ఈ పొట్టు లోకానుసారమైన జీవితం నుండి విడుదల పొందారు. వాళ్ళు ఈరోజు సంఘంలో కుర్చీ ఉండాలి, అక్కడ సంఘంలో కుర్చీ, విశ్వాసులందరూ ఇక్కడ ఉంటే అక్కడ కుర్చీలో కూర్చోవాలి, ఆ కుర్చీలో కూర్చున్నాయని కాస్త పొగడాలి. ఎవరికి పేరు? ఏ పేరు కోసం? ఈ పేరు, ఈ ఘనత, ఇదంతా కూడా సాతాను సంబంధమైంది. ఎక్కడ రాయబడి ఉంటుంది తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీ అనుకుంటున్నాను, 2:4 ఒక్క మాట చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సారీ ఛాన్స్ అయిపోయింది. ఒక చిన్న మాట. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సుధాకర్ తమ్ముడు క్షమించాలని నాకు అవకాశం అనవసరంగా ఇచ్చినవని. ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని కనపరుచుకున్నట్లుగా దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చర్చిలోకి వచ్చి కూర్చొని ఈ లోకానుసారమైన భోగాలను అనుభవిస్తూ లోకంలో ఉన్న వాళ్ళ లెక్క గనక మనం చర్చిలో ఈ డ్రెస్సులు, వాటి మీద బ్లెజర్లు, వాటి మీద కోట్లు, బంగారు ఉంగురాలు, బంగారు చైన్లు, ఆ నల్లపూసల తాడులు, పుత్తెల తాడులు, కమ్మలు ఆని పెట్టుకొని ఇక్కడ కనుక నిలబడితే తమ్ముడు సారీ ఇక్కడ కనుక దేవుడి సన్నిధిలో ఉంటే ఎవరిని హెచ్చించుకున్నట్టు, ఎవరిని చూపెట్టుకున్నట్టు? నువ్వేమైనావు, నేనేమైనా? మనం ఏమాత్రం గడ్డి పువ్వు లాంటి వాళ్ళం, నీటి ఆవిరి లాంటి వాళ్ళం. మనం పరలోక రాజ్యం కోసం నిరీక్షణ కలిగిన వాళ్ళం. ఈ బోధనలు మన సంఘంలో అదే బీదోళ్ళు వచ్చిందనుకోండి, పాస్టర్ గారిని చూస్తే ఏమనుకుంటాడు, పాస్టర్ అమ్మని చూస్తే ఏమనుకుంటాడు? దేవుడు ఎంత అన్యాయస్తుడు అని అనుకోరా?
ఎవరు సపోర్ట్ చేస్తలేదు? 115వ కీర్తన మొదటి వచనంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ నామానికి మహిమ. ఎవరికి రావాలి పేరు? మరి నీకు నాకెందుకు పేరు అంటే ఇప్పుడు అసిస్టెంట్ పాస్టర్ ఈ పాస్టర్ని పొగడాలి. మాయగారు తోపు, మాయగారు అట్లా, మాయగారు ఇట్లా. ఒక అసిస్టెంట్ పాస్టర్ లేపితే కనుక అప్పుడు లేచి ఇక ఆయన పెగ్గలు మొత్తం చెప్తే బైబిల్లో క్రైస్తవులను హింస పెట్టి చంపుతున్నప్పుడు వాక్యము స్థిరపరచబడిందట. దేవుని స్తోత్రం కలుగుతుందా? వాక్యానికి పేరు వచ్చిందట, వాక్యము ప్రబలిందట, వాక్యం ప్రకటించబడదట, వాక్యం విరివిగా ప్రజలు అంగీకరించారట. అది కావాలి. వాక్యం స్థిరపరచబడాలి, వాక్యాన్ని ప్రజలు అంగీకరించాలి. ఆ వాక్యమైన దేవుడు వారి జీవితాల్లో ఉన్న రోతను, పాపాన్ని దహించి వేసి వారిని అభిషేకించి వారి ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేసుకుంటున్నప్పుడు ప్రజలందరూ మారు మనసు పొందుతారు. ఇప్పుడు దయ్యాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? సాతాను ఎక్కడుంది అనుకుంటున్నారు? సంఘములోకి వచ్చిందట, చర్చిలోకి వచ్చిందట. చర్చిలోకి వచ్చి వాడే దేవుడిగా చూపెట్టుకుంటాడట. వాడే ఏది వైరాగ్యం, ఏది మంట, ఏది లోకానుసారమైన వాటి మీద, ఏది నీకొక వాటి మీద విడుదలేది, లోకానుసారమైన వాటి మీద ఏది విరక్తి. నువ్వు మాట్లాడే మాటల్లో దేవుడు నీకు గృహాన్ని ఇస్తాడు. ఇక్కడ గృహం ఉంటుంది, మరి అక్కడ గృహం ఎవడియాలి? నువ్వు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మీరు లోకాన్ని ఉందా తమ మాట? ఒక్క మాట ఒక్క మాట చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యం ఉన్నట్టు మిమ్మల్ని బతిమాడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము, నూతన పరచబడటం వలన రూపాంతరం పొందుడి. ఏది రూపాంతరం? ఏది? బట్టల మీదనే మారు మనసు రాదాయ, బట్టల మీదనే మమకారం పోదాయ, బంగారం మీదనే మనసు మారదాయ. ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, అరే బాబు, మీరు ఐగుప్తులో వచ్చే ఆలోచనలు మీకు ఉన్నాయిరా, నేను మీతో రావాలంటే మీ బంగారం ఎండి తీసి పాతరేయారా. ఈ బోధలు చేసిన వాళ్ళందరికీ వీళ్ళకే ఉంగరాలు ఉండే, వీళ్ళకే బంగారు గొలుసులు ఉండే, వీళ్ళకే కమ్మల మీద బంగారం మీద మమకారం పోదాయ. అంటే వీళ్ళు అట్టాడు బోధ చేస్తారా? చేయగలుగుతారా? అమ్మా, ఇవన్నీ లోక సంబంధమైన, ఐగుప్తు సంబంధమైన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు ధరించుకున్నట్టు ఆకారం కలిగిన బట్టి మీరు ధరించుకోవద్దు. మనం లోకానికి వేరై ఉండాలి. మనం రూపాంతరం చెందాలి. మనం చూసినోడు ఇంకోడు. నిన్న పోతే అమ్మ అంటుంది, అయ్యా అమ్మగారు కనుక నిలువు దోపిడి దేవునికి ఇచ్చి దేవుని బిడ్డగా కనపడ్డట్టుగా నా రోగం కనుక పోతే నేను కూడా దేవునికి సమర్పించుకుంటా. 85 సంవత్సరాల తల్లి అంటాను, నువ్వు గట్టండి. లేదయ్యా, అమ్మగారు లెక్క ఉండాలనుకుంటానని. ఎందుకు? ఒక రకమైన వైరాగ్యం. ఈ లోకంలోకి ఏది తేలేదు, ఏం తీసుకుపోలేదు. మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు పరసంబంధమైన వ్యక్తులను మనం చూసి గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతాను. నేను ఇబ్బందికరంగా మీకు ఒకళ్ళు అనిపించినా నేను నిజంగా చెప్తున్నాను, వీటి మీద మమకారం, వీటి మీద మమకారం, వీటి మీద మమకారం పోనంత వరకు మనం పరలోక రాజ్యాన్ని చేరం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వీటిలో మనం ఉన్నంత వరకు. జీవపు డంబం అంటే ఏంటో తెలుసా? నాది, నాకు, ఇవి. నేత్రాశ అంటే చూసిందల్లా మాకు కావాలని. శరీరాశ, ఇవన్నీ కూడా ఇందులో ఉండి మేము పరసంబంధమైన వ్యక్తుల వాటి ఇప్పుడు సంపుతరనే భయంతో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తానికి, అమ్మో మమ్మల్ని ఎవరైనా చూస్తే మమ్మల్ని టార్గెట్ చేసి సంపనియరని నేను అట్లే కోరుకుంటా. నేనేమనుకున్నాను తెలుసా? ప్రభా, కార్లు ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా జరిగితే లాభం లేదు, కానీ నేను నీ వాక్యం చెప్పడానికి పోయి నాకు ఏదైనా జరిగి నేను చనిపోతే నీ పరలోక రాజ్యం వస్తానే నిశ్చయంతో బ్రతుకుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. మన బోధలు అక్కడికి వచ్చిన వాళ్ళు సావైతే పర్లేదురా, ఏ పాటిదిరా, పోతే మనం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు వాళ్ళని నీతిమంతులతో కలుసుకుంటాం. అక్కడ వాళ్ళందరితో కలిసి నేను వాళ్ళతో ఉండే యుగాలనే ఆ ధైర్యాన్ని వచ్చేసి బోధలు చేయాలి. అబ్బో నువ్వు చావద్దు, చచ్చిపోవద్దు, బీపీ గోలు వేసుకో, షుగర్ గోలు వేసుకో. ఈ మట్టి కోసం బోధలు, 60-70 సంవత్సరాల బోధలు ఇవి అవసరం లేదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన చెరుగుతాడు. ఈ పొట్టుకు సంబంధించిన వాళ్ళు మందిరాల్లో ఉన్నారు. ఈ పొట్టును చెరిగే టైం వచ్చింది, చెరుగుతాడు అంతే. ఇక మనం సేవకులుగా సేవకులలో ఉన్నాం. మనం పొట్టు వలె ఉన్నామా?
లేకుంటే ఆయన కొట్లు దాయబడే వారిగా సిద్ధపరచబడుతున్నామా? ఆలోచిద్దాం. ఈ బోధల్లో పరమార్థం ఏంటో తెలుసా? మనల్ని చూసినోడు ప్రభుని అంగీకరించాలి. మనము దేవుని రాజ్యం కోసం ఎదురు చూడాలి తప్ప ఏదో 60-70 సంవత్సరాల కోసం ఏదో రోగాలు పోతాయి, బాగుపడ్డామని చెప్పు, అందరిని రమ్మను, వాడు ఎందుకు వస్తాడు మళ్ళీ వాడు బాగైతే వాడు పోతాడు, అంతే. అదే పరలోకం గురించి చెప్తే, అదే నిత్యరాజ్యం గురించి చెప్తే మన ప్రాణం ఉన్నంత వరకు సంఘంలో ఉంటాడు. ఈ మందిరంలోకి 100,000 మంది వచ్చిపోయారు. ప్రతి సంఘాల్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోయారు తెలుసా? రోగాలు ఉన్నప్పుడు వచ్చిండ్రు, బాగుపడ్డాక పోయారు, అంతే. అదే పరలోకం గురించి ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో, ప్రభు రాజ్యం కోసం ఎవరైతే మారు మనసు పొంది దేవుని రాజ్యం కోసం బ్రతుకుతారో వాళ్ళు మాత్రం దేనికి భయపడరు. ఎందుకంటే దేవుడే మనకు సహాయకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎబినేజర్ దేవుడుగా ఉన్నట్టుగా మంచి వర్తమానం రత్నం గారు చెప్పాడు. నిజంగా మనకు తోడైన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, ఆయన సహాయకుడు. ఆయన సహాయం అందట్లేదంటే ఇంకా మనం లోకానుసారంగా వైరాగ్యం లేని వారిగా, లేకపోతే లోకానుసారంగా జీవించే వ్యక్తులు ఉన్నాం కావచ్చు. ప్రభు ఈ మాటలను మరి మనందరి వినికిడిలో దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదాల కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకున్న పరలోకమున మా తండ్రి, మీ దయగలిగిన పాదాలకు స్తోత్రం తెలియజేస్తున్నాం. మాకు సహాయకుడు మీరే ప్రభువా. అయా, మా శత్రువుల మనస్సు మార్చగల దేవుడు, శత్రువు ఆయుధాలను నిరాయుధాలుగా చేయగల దేవుడవు ప్రభువా. మా ముందు నువ్వు యుద్ధము చేసే దేవుడవు. అయా, ఇశ్రాయేలు పక్షమున తండ్రి మీరు వ్యాజ్యమాడారు శత్రువులతో. మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయుల మీద అయా ఇశ్రాయేలును గెలిపించిన దేవుడు. మా పక్షంలో మీరుండి మీరు మా పక్షంలో యుద్ధం వ్యాజ్యమాడతావు ప్రభువా. మేము ఏ పాటి వారం ప్రభువా. అయ్యా, మేము అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉన్నాం ప్రభువా. మేము ఒప్పుకుంటున్నాం, మేము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మాకు యోగ్యతను నువ్వు ఇచ్చావు. కృపచేత మేము బ్రతుకుతున్నాం, నీ కృపచేత మేము సజీవులుగా ఉన్నాం. ఈ రోజున మా భారతదేశంలో, మా తెలంగాణలో, మా ఏపీ రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రభువా పిరికి వాళ్ళుగా ఉన్నారు ప్రభువా, భయపడుతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, క్రైస్తవులను చెప్పుకుంటే ఎవరైనా ఏమైనా చేస్తారని భయపడ, మీ చిత్తములో ఉంది ప్రభువా. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా గురించి అన్నీ రాసుకున్న దేవుడు ప్రభువా. నీ చిత్తమే మా అందరి జీవితంలో జరగాలి. భారతదేశంలో క్రైస్తవుల పక్షమున నీ చిత్తము నెరవేరునుగాక. ప్రభుత్వాలు, రాజ్యాలు నువ్వు స్థిరపరచేది, నీ చిత్తానుసారమైన పరిపాలన నెలకొల్పండి. మీ రాజ్యాన్ని స్థిరపరచండి. సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఈ ఉపవాస ప్రార్థనలో నామకార్థమున క్రైస్తవులందరూ ప్రభువా నైనా నీ ఆత్మను పొందుకునే అగ్ని చేత అభిషేకించబడి మరి రోత పాప శరీరానుసార లోకానుసారమైన జీవితం నుండి విడుదల పొంది ఆ పొట్టు లాంటి భక్తిని దహించబడి పరలోక రాజ్యం కోసం ఎదురు చూసే బోధలోకి రావాలి. పరలోక రాజ్యములో నాయన చేర్చడానికి, జీవగ్రంథంలో మా పేరుండడానికి మేమందరము కూడా కనిన వినిన సంగతులను నీవు మా కొరకు మానవాళి కోసం చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, మానవుల ప్రతి పాపాన్ని క్షమించి వారి పాపాలను కల్వరి రక్తంతో కడిగిన ఈ సువార్తను మేము ప్రకటించేవారిగా ఉంచండి. మమ్మల్ని అందరినీ నాయన ఈ నూతన తండ్రి దినాల్లో మన నూతన ప్రభుత్వం నిలబడబోతుంది నాయన ముందు నీ రాజ్యాన్ని మీరు స్థిరపరచండి ప్రభా. సంఘాలను స్థిరపరచండి. నామకార్థ దైవ సేవకులతో మీరు మాట్లాడండి అయ్యా. లోకానుసారమైన బోధన చేసే సేవకులను మీరు దర్శించండి ప్రభా. 60-70 సంవత్సరాల కోసం మేము బ్రతికితే అయ్యా, 1 కొరింథీ 15-18లో మీరు అంటున్నారు, ఈ జీవిత కాలం మట్టుకే మేము ప్రభునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటున్నాం ప్రభా. మేము ఈ జీవితం మట్టు కాదు, ఈ జీవితం తర్వాత కూడా ఉండే ఆ నిత్య రాజ్యం కోసం బ్రతికేవారిగా మమ్మల్ని ఉంచండి. ఈ ఉపవాస ప్రార్థనలో సంఘములో ప్రార్థన పరులు లేవాలి, సంఘములో వాక్యానుసారంగా జీవించే బిడ్డలు లేవాలి, సంఘాల్లో ఒక గొప్ప అభిషేకం రాగలాలి, సంఘాల్లో నుండి ఒక గొప్ప సువార్త ఉద్యమాలు బయటికి వెళ్ళాలి. అయ్యా, సంఘాల్లో ఉన్న బిడ్డలు నువ్వు నీ యందు భయభక్తులు బిడ్డలుగా లోకానికి వాళ్ళు ప్రత్యక్షం కావాలి. నువ్వు వాళ్ళందరిలో వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలి. సేవకుల బోధనను నీకు ఇష్టానుసారమైన బోధనలుగా మార్చండి. నీ 2వ రాకడ కోసం మేమందరం సిద్ధపడేవారిగా, నీ రాకడలో ఎత్తబడేవారిగా, భూమి మీద సంఘాలు స్థిరపరచబడడానికి రేపు జరిగే ఆరాధనలో ప్రతి దైవజనుని సేవకులను మీరు బలపరచండి. వారితో మీరు మాట్లాడండి, వారిని సంధించండి. ఇప్పటివరకు చేసిన ప్రార్థనని బట్టి మా భారతదేశంలో ఉన్న సంఘాలను, సేవకులను నాయన ఈ రాత్రికాలం, ఈ మధ్యాహ్న కాలం వారిని దర్శించి పరిశుద్ధాత్మదేవ వారితో మీరు మాట్లాడండి. తండ్రి, వారి హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమే భారతదేశంలో సంఘాల విషయంలో నెరవేరినట్టుగా కృప నుంచి సహాయాన్ని దయచేయమని
నజరేయుడు ప్రేరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.